సత్యవతి తండ్రి అయిన గాది మహారాజుకి పుత్రులు లేరు. ఆయన తదనంతరం రాజ్యాన్ని పరిపాలించడానికి వారసుడూ లేడు. కొడుకు పుట్టాలని తన తల్లిదండ్రులు తీర్థయాత్రలు చేస్తున్నారు. తన తల్లిదండ్రులకి పరాక్రమవంతుడైన బాలుడు జన్మించేలా వరమివ్వమని సత్యవతి కోరింది. అలాగే తనని ఎంతో ఇష్టంతో పెళ్లి చేసుకున్న తన భర్త రుచీకుడి కోసం వేదాంగాలని శాస్త్రాలని అలవోకగా నేర్చుకునే ధర్మానుష్ఠాన తత్పురుషుడైన వాడు తనకి కుమారుడిగా జన్మించాలని కోరింది. భృగువు సత్యవతి వినతిని అంగీకరించాడు. 2 వేరువేరు పాత్రల్లో 2 వేరువేరు ప్రసాదాలు ఇచ్చాడు. ఇంకొద్ది రోజుల్లో నీ తల్లి నిన్ను చూడడానికి ఇక్కడికి వస్తుంది. అప్పుడు ఈ ప్రసాదం నువ్వు తిను, ఆ ప్రసాదం నీ తల్లిని తినమను అని చెప్పాడు. తిన్న తర్వాత గర్భదోష నివారణ కోసం నీవు మేడి చెట్టుని కౌగిలించుకో, నీ తల్లిని రావి చెట్టుని కౌగిలించుకోమను అని చెప్పాడు. సంతోషంలో ఏ ప్రసాదం ఎవరికో, ఏ చెట్టు ఎవరికో మర్చిపోయింది సత్యవతి.